రేవతి గారింటికి దారేది ఇదే రేవతి గారిల్లు. మా అమ్మ ఎక్కడ అని అడిగితే ఏ విషయాలు చెప్పాలో కూడా అర్థం కావట్లే. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. ఒక నాన్ స్టాప్గా అతను సందర్శించడానికి వచ్చారు, కానీ ఈ బాబుని సందర్శించడానికి ఎవరు రాలేదు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మమ్మీ ఊరికి వెళ్ళింది కావచ్చు అని అనుకుంటున్నారు. ఈ సైకిలే శ్రీతేజ్ స్కూల్కి వెళ్ళేవాడని 25 lakhs అది చెప్పారు, కానీ ఇవ్వడం లేదు. నువ్వు సినిమాలలో ఎంతమందిని ఏమైనా చేసుకోవచ్చు, కానీ సొసైటీలో నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. స్కూల్ ఎవరైనా మాట్లాడుకున్నారా? మాతో వచ్చి ఆడుకుంటాడు అన్న ఇట్లా. ఏమి పాపం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. సినిమా పోవడము తప్పు. ఆ నమ్మకం రావాలంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వాలి. ఏ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి దాకా రాలేదు. ఆ సైకిల్ ఎలా అయితే కింద పడిపోయిందో వాళ్ళ పరిస్థితి కూడా అలా రోడ్డున పడిన పరిస్థితి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. మా అమ్మేదంటే తను ఊరు వెళ్ళింది ఇంకా రాదు అది ఇది అని చెప్తుంది. రేవతి గారింటికి దారేది ఏదైతే మనకు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో రేవతి గారు మరణించారు కదా, శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి అంటే రేవతి గారింటికి దారేది ఇదే రేవతి గారిల్లు. రేవతి గారు, భాస్కర్ గారు ఇదే ఇంట్లో రెంట్కుండే వాళ్ళు అనమాట. ఈ ఏరియాలోనే ఈ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మంచి ఆహ్లాదకరమైన సిచ్యువేషనే, బట్ చూస్తే విషాదకరమైన బాధ వాళ్ళది, ఎవరికి చెప్పుకోలేని బాధ. ఆ అబ్బాయి లేచిన తర్వాత మా అమ్మ ఎక్కడ అని అడిగితే ఏ విషయాలు చెప్పాలో కూడా అర్థం కావట్లే. అమ్మ ఎక్కడ ఉంది? ఊరికెళ్ళింది. ఎప్పుడు వస్తా అని చెప్తుంది? రాదంట. అసలు నిజానికి ఏమైంది? ఇక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ తర్వాత కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడైనా పిల్లలతో మాట్లాడారా, ఏంటి అసలు ఏం జరుగుతుంది అని. అన్న, హలో అన్న. హాయ్ అన్న. అన్న ఇదే కదా శ్రీతేజ్ వాళ్ళ ఇల్లు? అవును, ఇదే. ఒక్కసారి ఇట్రండి అన్న. అన్న ఎప్పుడైనా ఇక్కడ చూసారా అన్న మీరు పిల్లల్ని, అమ్మని? మేము గత 3 months నుంచి ఉంటున్నాం ఇక్కడ. డైలీ స్కూల్కి వెళ్తుండే, వస్తుండే, బయట బ్యాట్ బాల్ ఆడుకుంటుండే. దీపావళికి బాగా సందడి చేశారు వీళ్ళు. ఈ గలీలో చాలా టపాకులు కాల్చారు. పిల్లాడు చాలా యాక్టివ్గా ఉంటాడు. పాప వాళ్ళు గిట బాగా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు కూడా. అవునా? మీరు చూసారా బ్రదర్? ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేయలేదా పిల్లలతో? ఇక్కడ క్రికెట్ ఆడినప్పుడు వాళ్ళతో ఆడుతుండే, అప్పుడప్పుడు పటాకులకి ఇట్లా కాల్చినప్పుడు ఇట్లా చూసిన, కొంచెం తెలుసు, బాబు తెలుసు, మంచిగానే మాట్లాడిస్తుండే వచ్చినప్పుడు ఇట్లా. అంటే ఇప్పుడు వాళ్ళ పాప అంటుంది మా అమ్మ టెంపుల్కి వెళ్ళింది, ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి. ఆ వీడియో మీరు చూసారా? ఇప్పుడు పాపకు తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మమ్మీ ఊరికి వెళ్ళింది కావచ్చు అని అనుకుంటున్నారు. 25 lakhs అల్లు అర్జున్ గారు ఇస్తా అని అన్నారు కదా, నిజంగా అది వర్తబుల్ అమౌంట్ అంటారా? నాకు తెలిసిన మటుకు 25 lakhs అది చెప్పారు, కానీ ఇవ్వడం లేదు. ఓన్లీ ఒక 10 lakhs ఇస్తున్నారని తెలిసింది, అంతే విషయం. మా గలీలో అయితే అదైతే ఒకటే తెలుసు, 10 lakhs ఇస్తారని తెలుసు. ఇక్కడ వీళ్ళు రెంట్కుంటేదంట, నేను వాళ్ళతో అడిగితే చెప్పింది. సో ఎప్పుడు కాల్ చేశారు వాళ్ళు? ఏమో ఒక 3 days బ్యాక్ అయితే సామాన్ అయితే షిఫ్ట్ చేసినట్టు కనిపించింది. ఇంకా బయట అయితే ఎవరికి చెప్పలే. కానీ అయితే జగపతి బాబు వాళ్ళు కూడా ఇంటికి వచ్చిందని సమాచారం వచ్చిందంటే మీరు ఏమైనా చూసి? రాలేరు. ఏ రాజకీయ నాయకులు రాలేరు, ఏ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి దాకా రాలేరు. ఇంకా 3 months నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఎవ్వరు రాలేరు రిప్రజెంట్ ఇప్పటిదాకా. ఎవ్వరు పర్మనెంట్ వచ్చేటప్పుడు ఎవ్వరు కూడా రాలేరు ఇంటి వరకు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వచ్చారు, మిగతా ఎవ్వరు రాలేరు ఇక్కడ దాకా. ఈ కాలనీ వాళ్ళు వచ్చారు, కాలనీ వాళ్ళు వచ్చేసి మాట్లాడిచ్చారు అంతే. వాళ్ళ నాన్న చెప్తుండే మా అబ్బాయి పుష్ప ఫ్యాను, అందుకే అందరు పుష్ప అని పిలుస్తుండే అని. క్రికెట్ ఆడినప్పుడు ఎవరైనా పిల్లలు అలా పిలిచేవాళ్ళు అతన్ని? అంటే ఇక అతను కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది, అట్లా హెయిర్ స్టైల్ ఉంటుంది, ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, అల్లు అర్జున్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు అట్లా. సరే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయాలు కూడా, ఆ పిల్లాడు కూడా హెయిర్ స్టైల్ బాగుంటుంది. సో ఆ హెయిర్ స్టైల్ని బట్టి అల్లు అర్జున్ ఫ్యాన్ అని మనకు వాళ్ళు చెప్పిన మాటలో ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడే క్రికెట్ ఆడుతూ తర్వాత ఇక్కడే దీపావళి రోజు సందడి కూడా వాళ్ళు చాలా బాగా చేశారంట. బట్ ప్రమాదవశాత్తు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వాళ్ళు ఇక్కడ లేకపోవడం వల్ల మనం వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి అది కూడా ఒకసారి షూట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ వాడుతూనే శ్రీతేజ్ స్కూల్కి వెళ్ళేవాడని మనకు అర్థమవుతుంది. ఇందాక మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఆ సైకిల్ ఎలా అయితే కింద పడిపోయిందో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అలా రోడ్డున పడిన పరిస్థితి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. చూడాలి, ఇంకా కొంతమందితో మాట్లాడి ఇంకా పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. హాయ్రా, ఏం పేర్రా? కే సాయి కృష్ణ.
నీకు తెలుసా శ్రీ తేజు తర్వాత రేవతి గారు ఎవరైనా తెలుసా? రేవతి గారు తెలుసు అన్న. రేవతి అంటే తెలుసా? ఆ. ఎట్లా తెలుసా? అంటే ఆంటీ మొన్న థియేటర్కి వెళ్ళి ఇట్లా ఇన్సిడెంట్ అయింది కన్నా చనిపోయినట్టు. అంటే కొంచెం న్యూస్లో చూసి బాధాకరంగా అనిపించిండే. అయితే వాళ్ళ కొడుకు ఐసీలు ఉన్నట్టు తెలిసింది, అంతవరకు తెలిసిందన్న నాకు. ఇక్కడ వాళ్ళు పుష్ప వాళ్ళ డాడీ అంటుండే పుష్ప ఫ్యాన్ అని. అవునన్న, రీల్స్ తీసిండు, అవన్నీ తీసిండు. చేస్తాడా? రీల్స్ తీసిండు పుష్ప సాంగ్స్ పైన. ఓకే. అవన్నీ న్యూస్లో వేసి టీవీ వారి న్యూస్లో, అంతవరకు తెలిసింది మాకు. కొంచెం బాధాకరంగా అనిపించింది ఆయన ఐసీలు ఉండడం వల్ల. స్కూల్లో ఎవరైనా మాట్లాడుకున్నారా అట్లా ఈ విషయాల గురించి? ఇక్కడ చాలా మంది మాట్లాడుకున్నారు అన్న, ఈ ఆంటీ వాళ్ళ కొడుకు ఇట్లా ఐసీలు ఉండడని. అంటే మాతో వచ్చి ఆడుకుంటాడు అన్న ఇట్లా, అట్లా అని తెలుసు ఆయన. అలా చెల్లి ఉంటుంది, చెల్లి వాళ్ళ పేరు తెలియదు అంతే. అంటే ఇక్కడ ఆడుకునే వాళ్ళ వాళ్ళు పార్క్లోకి వచ్చి ఇట్లా ఆడుకునే వాళ్ళు, అట్లా పరిచయం అయ్యారు వాళ్ళు. ఓకే. ఆంటీ గిట్ట కొంచెం పరిచయం. సో మీరు కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోండి, అవునా. సినిమాలని ఇట్లా చేయకండి. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు మనం, అవును. ఆ అబ్బాయికి అల్లు అర్జున్ అంటే ఇష్టం, సో తీసుకెళ్ళడం వల్ల అట్లా జరిగింది. ఎవరికైనా అమ్మ పోయిందంటే బాధే ఉంటుంది కదా. ఉంటుంది అన్న. సో మంచి చదువుకోండి. సరే, ఓకే అన్న. సో చూసారు కదా, పిల్లలు కూడా అంటే స్కూల్లో కూడా మాట్లాడుకుంటున్నాం. చాలా బాధాకరంగా అనిపించింది. రేవతి అంటే నాకు తెలుసు, అండ్ ఆ అబ్బాయి చెప్పుకుంటూ వచ్చాడు. అన్న మీకు తెలుసా వాళ్ళు ఎట్లుంది అసలు పరిస్థితి? కిందనే అన్న, వాళ్ళు కిందనే ఉంటారు కదా, తెలుసు నాకు. పైన రెంట్కుంటాం. ఏముంది, పాపను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. రోజు పిల్లలు ఇద్దరు ఎటు పోయినా కలిసే పోతారు, స్కూల్కి కానీ ట్యూషన్కి కానీ. సడన్గా వాళ్ళమ్మ దూరం అవ్వటం, బాబు హాస్పిటల్కి వెళ్ళటం, వాళ్ళ నాన్నని పాపను చూస్తుంటే చూసిన ప్రతి ఒక్కరికి ఏడుపు తప్ప. వాళ్ళ నాన్న గుండె రాయి చేసుకొని హాస్పిటల్కి పోయి వస్తుండు. సడన్గా వాళ్ళ ఆవిడ దూరం అయ్యేసరికి, బాబు హాస్పిటల్లో పడేసరికి, పాప చిన్న ఏజ్ కదా, ఒక్కటే ఉండలేకపోతుంది. మా అమ్మ ఏదంటే తను ఊరు వెళ్ళింది, ఇంకా రాదు అది ఇది అని చెప్తుంది. తనని చూస్తుంటే ఇక మాట్లాడుతుంటేనే ఏడుపు వస్తుంది నా ఆమె గురించి. పిల్లలు పాపం ఆ టైం అట్లా జరుగుతుందని తెలిస్తే వాళ్ళు థియేటర్కి వెళ్ళారు, అల్లు అర్జున్ కూడా థియేటర్కి రాడు. ఈ సిచ్యువేషన్ అలా అయిపోయింది, ఇక మొత్తం అనుకోకుండా జరిగిపోయింది. ఈ జనాలకి ఇంకోసారి థియేటర్కి ఎవరైనా వెళ్ళాలన్నా, నమ్మకం రావాలన్నా, ఈ అన్నిటి రాజకీయం ఆపేసి వెళ్ళే వాళ్ళు కొద్ది గొప్ప వాళ్ళకి సహాయపడితే ఉన్నర్లే, సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఒక జరిగిన దానికి అండగా కొంతమంది ఉంటారనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం రావాలంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వాలి. అంటే ఒక 25 లక్షల రూపాయలు ఇస్తే కుటుంబానికి సరిపోతుందని మీరు అనుకుంటారు? ఎలా సరిపోతుంది అన్న, వాళ్ళగా ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. కొద్ది గొప్ప అది దాని నుంచి బయటికి రావాలన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. ఆ లోటు అయితే ఎప్పటికీ తీరదు. ఏం చేసినా వాళ్ళ తల్లిని తీసుకురాలేరు. వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా 24 గంటలు వాళ్ళతోటే ఉంటుంది. ట్యూషన్ కూడా ఆమె నడుచుకుంటూనే వెళ్ళి పంపించి వస్తుంది. 24 అవర్స్ వాళ్ళతోటే ఉంటాడు వాళ్ళమ్మ. ఇప్పుడు వాళ్ళమ్మ లేని వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతారు. అన్న ఇప్పుడు బాబు హాస్పిటల్లో ఉన్నాడు కదా, బాబు పరిస్థితి ఎలా ఉందన్న? డాక్టర్లు హెల్త్ బులెటిన్ మొత్తం విడుదల చేస్తూనే ఉన్నారు కదా, కొద్దిగా రెస్పాండ్ అవుతున్నారని చెప్తున్నారు కదా. అంటే అంత ఎవరిని గుర్తు పట్టట్లేదట. ఇప్పుడు వాళ్ళ నాన్నని అడుగుతుంటే, ఆయన గురించి అడుగుతుంటేనే ఏడవటం తప్ప ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతుండు. ప్రతిసారి పాపం ముఖం చూసి వాళ్ళ అమ్మ లేదని, తమ్ముడు ఇట్లా అయిందని, ఆ బాధతో ఆయన ఎవరితో మాట్లాడట్లేదు, కామ్గా ఉండిపోతుండు. ఆమె లేని లోటు ఆ పిల్లలకి ఎప్పటికీ తీర్చలేరు. ఇది మామూలు విషయం కాదన్న. ఇది ఒక తల్లి లేకుండా ఆ ఏజ్లో పిల్లలు ఉండడం అనేది ఇంపాసిబుల్. అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది అన్న? పిల్లలు ఎలా ఉండేది ఆడుకోవడం? వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు, పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఇల్లు ఎప్పుడు అప్పటిప్పుడు కలకలాడుతా అన్ని ఫ్లోర్లకు వస్తారు వాళ్ళు. రోజు బాబు కిందకి వచ్చినప్పుడు మామ అని మాట్లాడతాడు. వాళ్ళు లేకపోయేసరికి, వాళ్ళ అమ్మ లేకపోయేసరికి అసలు అక్కడ ఉండాలనే ఆలోచన కూడా పోతుంది. అసలు ఏదో పోయిన ఫీలింగ్ వస్తుంది అక్కడ మొత్తం. పిల్లలు కూడా ఈ ఫ్యానిజం అని, తల్లిదండ్రులు కూడా పిల్లలకి సినిమాలకు తీసుకెళ్ళడం, లేకపోతే ఆ సినిమాలకి అలవాటు చేయడం, ఫోన్ వాళ్ళ చేతిలో ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళ పనులలో వాళ్ళు ఉండడం, ఇలాంటివి చేయకుండా కనీసం వాళ్ళ మీద కేర్ తీసుకొని పేరెంటింగ్ అనేది ఖచ్చితంగా మంచిగా ఉండి వాళ్ళొక స్థాయికి వెళ్ళి వాళ్ళకు వాళ్ళు థింక్ చేసుకొని మెచ్యూరిటీ వచ్చేదాకా తల్లిదండ్రులు చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా.